నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం చంటిపెంట గ్రామంలో అటవీ జోన్ పరిధిలోని శ్రీశైలం డివిజన్లో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నరసింహులు ఆధ్వర్యంలో అటవీ శాఖాధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జరిగిన పులుల సంరక్షణ సమావేశంలో ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రకటించబడిందన్నారు. పులుల సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థను ప్రోత్సహించడం, పులి సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచి వారి నుండి సహాయాన్ని అందుకోవడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశమన్నారు. భారత ప్రభుత్వము జూలై మీ క్రమశిక్షణ లేదురా నాయన మీకు. ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ ద టైగర్స్. తర్వాత వన్యప్రాణుల సంరక్షణ, టైగర్ సంరక్షణ గురించి మీకు కొంత అవగాహన కోసము 2 ముక్కలు చెప్పాను. పూర్వము వైల్డ్ లైఫ్ కాక మునుపు మన యొక్క టైగర్స్ యొక్క దుస్థితి, ఫ్లైట్ ఆఫ్ టైగర్స్ దుస్థితి వేరే రకంగా ఉండేది. 2010లో ఎస్టాబ్లిష్ అయింది ఇది వైల్డ్ లైఫ్ టైగర్ ఇంటర్నేషనల్ డే కింద. అప్పటి నుంచి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ టైగర్ సంరక్షణ ప్లస్ వన్యప్రాణుల సంరక్షణ, తద్వారా ఈ ఎన్విరాన్మెంట్ హ్యాబిటేట్ను అభివృద్ధి చెందే క్రమంలో ప్రభుత్వము తర్వాత అధికారులు చాలా కృషి చేస్తున్నారు. ఈ భాగంలోనే మనము మన శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్లో సెన్సిటివ్ జోన్గా డిక్లరేషన్ వచ్చేసింది. అదేవిధంగా ప్లాస్టిక్ రిస్ట్రిక్షన్ కూడా వచ్చింది. ప్రజలందరూ సహకరించి